मंगलारती प्रिया प्रीतम की मंगल प्रीति रीति दो उनकी मंगलारती प्रिया प्रियतम की मंगल प्रीति रीति दो उनकी मंगल कांति हसनी दसनन की मंगल मुरली बीना धुन की मंगल मुरली बीना धुन की मंगलहारती प्रिया प्रीतम की मंगल प्रीति रीति दो उनकी मंगल बनिका त्रिभंगी हरि की मंगल बनिका त्रिभंगी हरि की मंगल सेवा सब सहचर की मंगल सेवा सब सहचर की मंगल सिर चंद्रिका मुकुट की मंगल छवि नैन में अटकी मंगल हारती प्रिया प्रीतम की मंगल प्रीति रीति दो उनकी मंगल छटा फबि अंग अंग की मंगल घोर श्याम रस रंग की मंगल छटा फबि अंग अंग की मंगल घोर श्याम रस रंग की मंगलाति कटी प्रिय रेपटी की मंगला चितवनी नागर नट की मंगला शोभा कमल नयन की मंगला माधुरी मृदुल बैन की मंगला वृंदावन मग अटकी मंगल क्रीडन यमुना तट की मंगल हारती प्रिया प्रीतम की मंगल प्रीति रीति दो उनकी मंगला चरणारुण तरुवन की मंगला चरण अरुण तरुवन की मंगल करणी भक्ति हरिजन की मंगल युगल प्रिया भावन की मंगल श्री राधा जीवन की मंगल हारती प्रिया प्रीतम की मंगल प्रीति रीति दो उनकी मंगल हारती श्याम सुंदर की मंगल आरती मुरलीधर की मंगल हारती पीतांबर धर की मंगल हारती वृंदावन चंद की मंगल आरती मोर मुकुट की मंगल हारती कमल नयन की मंगल हारती श्रीजू की मंगल हारती बरसाना बाली की मंगल हारती बरसाना की मंगल आरती नंदगाम की
మంగళహారతి బృందావన ధామకి, మంగళహారతి సేవా కుంజకి, మంగళహారతి నిధివనమునకి, మంగళహారతి రాధాకుండకి, మంగళహారతి శ్యామకుండకి, మంగళహారతి గోవర్ధనకి, మంగళహారతి గోవిందకుండకి, మంగళహారతి గిరిధారి జీకి, మంగళహారతి 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 మానసి గంగకి, మంగళహారతి కుసుమ సరోవరకి, మంగళహారతి సూర్యకుండకి, మంగళహారతి బృందావనకి, మంగళహారతి ద్వాదశవనకి, మంగళహారతి వ్రజధామికి, మంగళహారతి అష్టసఖీకి, మంగళహారతి సహచరి బృందకి, మంగళహారతి వ్రజధామికి, మంగళహారతి వ్రజవాసోంకి, మంగళహారతి తులసీదికి, మంగళహారతి బృందా కుంజకి, మంగళహారతి 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 మంగళహారతి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రాధా దామోదరా 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 రాధా దామోదరా. జయ రాధే జయ రాధే జయ రాధే జయ రాధే. తై గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్. తై గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్. ప్రియా భక్తులందరికీ ప్రభాత వందనం. శ్రీ నరహరి చక్రవర్తి ఠాకూర్ విరచిత భక్తిరత్నాకరం షష్ఠ తరంగాన్ని మనం ఆస్వాదం చేస్తూ జీవగోస్వామి వారు శ్రీనివాసాచార్యుల వారిని రఘునాథ్ దాస్ గోస్వాముల చెంతకు పంపించారు. వారి ఆశీర్వాదాన్ని, వారి ప్రేమని, వారి సూచనల్ని స్వీకరించిన వారై దాస్ గోస్వామి నరోత్తమ శ్యామానంద ప్రభులతో పాటు తిరిగి మళ్ళీ రావడం, జీవగోస్వామి వారన్నీ ఆ యొక్క సమయాన్నంతా రెడీ చేశారు. ఆ యొక్క పెట్లుల్లో పుస్తకాలని సర్ది కావలసిన బందోబస్తు కూడా ఏర్పాటు చేసి పంపించడానికి రెడీగా ఉన్నారు. అక్కడ జీవగోస్వామి మదనమోహన్ మందిరానికి తీసుకెళ్లారు. మదనమోహన్ యొక్క కృపని పొందిన వారే శ్రీనివాసాచార్యుల వారు సనాతన గోస్వామి వారి యొక్క సమాధి మందిరానికి వచ్చి బాబా విఫులరవుతారు. ఎంతగానో ఆయన గుణగణాలని కీర్తిస్తూ కృపా సముద్రుడిగా ఆయన కృపని తలస్తూ ప్రదొక్క దుక్కి సనాతన్ అని ఆయన విలపిస్తూ ఉన్నాను సంగతి నిన్న మనం విన్నాం.
వైరాగయుగ్భక్తిరసం ప్రయత్నై అపాయయన్మా మనబి అబీప్స్మందం కృపాంబుధైర్య పరదుఃఖ దుఃఖీ సనాతనం తం ప్రముయాశ్రయామి. విలాప కుసుమాంజలిలో దాస్ గోస్వామి పాదుల వారు సనాతన గోస్వామిని ఉద్దేశించేలా అంటారు. దయాసాగరుడు, పతితులైన జీవుల దుఃఖాన్ని చూసి దుఃఖించువాడు, అజ్ఞానాంధుణ్ణి, అనిచ్ఛుక్ భగవద్భజన చేయాలనే మనసు లేని నన్ను పరమ ప్రయత్నపూర్వకంగా వైరాగ్యుక్తుని చేసిన వాడై భక్తిరసాన్ని పానం చేయించారు. ఆ ప్రభు అయిన సనాతనునికి నేను ఆశ్రయిస్తున్నాను అంటూ రఘునాథ్ దాస్ గోస్వామి పాదుల వారు ఎంత దైన్యంతో చెప్పారో చూడండి. ఆయన వైరాగ్యానికి ప్రతినిధి దాస్ గోస్వామి పాదుల వారు. పాషాణ మీద రేఖ అని మహాప్రభు చెప్తారు. వైరాగ్యం అంత నిష్ణాతుడైన విషయ విరక్తుడు, భగవద్ అనురక్తుడు. ఆయన విలాప కుసుమాంజలిలో ఆయన విలాపాన్ని కుసుమలుగా చేసి అంజలి ఘటించాడు. అంటే తన కన్నీటితో అర్చించట. అర్చిస్తూ ఏమన్నారు? దయాసాగరుడు, పతితులైన జీవుల యొక్క దుఃఖాన్ని దర్శించి దుఃఖపడేవాడు, అయిన సనాతన గోస్వామి భజన చేయాలని రుచులు లేనివాడిని, అజ్ఞానంలో మునిగిపోయిన వాడిని అయిన నన్ను పరమ ప్రయత్నపరంగా వైరాగ్యుక్తుడిని చేసి భక్తి రసాన్ని పానం చేశారు. నాకు భక్తిని కలగజేసేలా చేశారు. అటువంటి సనాతన గోస్వామికి నేను నమస్కారం చేస్తున్నాను, ఆశ్రయిస్తున్నాను అన్నారు. ఎవరు? దాసా గోస్వామి పాదుల వారు, షడ్గోస్వాముల్లో ఒకరు. తారో శాఖ రూప గోస్వామి సర్వోపరి రాజేంద్ర గోస్వామి కృష్ణాఖ్యా బ్రహ్మచారి కృష్ణమిశ్ర గోస్వామి అద్భుత క్రియాజార్ గోస్వామి భగవంత దాసాది ప్రచార్. ఇప్పుడు రూపగోస్వామి ప్రసంగాన్ని చెబుతూ గ్రంథకర్త రూపగోస్వామి శాఖలో అన్నిటికంటే మిన్నట రాజేంద్ర గోస్వామి కృష్ణాఖ్య అని కృష్ణదాస్ అనే బ్రహ్మచారి, కృష్ణమిశ్ర గోస్వామి అనేవారు ఆయన అనుగతులు, మందిర సేవాదులను చేసిన వారు అంటూ వాళ్ళని స్మరిస్తూ, అలానే భగవంతదాస్ గోస్వామి, వీళ్ళందరూ కూడా రూపగోస్వామి శాఖలో వారు. సనాతన గుణే మగ్నో శ్రీనివాసాచార్యో నివారితే నారేణ అత్రధారాకి ఆశ్చర్యో. అవన్నీ స్మరిస్తున్నాడు అనమాట. ఇక్కడ మనందరి నామాలను స్మరిస్తూ వాళ్ళని గుర్తు తెచ్చుకుని కీర్తిస్తూ ఉన్నాడు. సనాతన కుటుంబంలో గుణగానం చేస్తూ శ్రీనివాసాచార్య వారు బాగా ఫుల్డ్ అయ్యారు. నేత్రముల నుంచి వచ్చే కన్నీటి దారిని ఆపుకోలేకపోతూ ఉన్నారు. జీవ గోస్వామి స్థిర కోరి నానామతి శ్రీనివాసే లయ్యా గేలా ఆపన బాసాతి. ఆయన సుస్థిరుని చేసి ఓదార్చి జీవ గోస్వామి పాదుల వారు తన వెంట తన కుటీరానికి తీసుకుని వెళ్ళారు. తథా శ్రీనివాస కోరి ధైర్యావలంబన్ కైలు రూపగోస్వామిరు సమాధి దర్శన్. అక్కడ వెళ్ళిన తర్వాత చాలా ధైర్యావలంబుడయ్యాడు, ధైర్యాన్ని చెప్పారు. అక్కడి నుంచి బయలుదేరి రూపగోస్వామి పాదుల వారి యొక్క సమాధిని దర్శించడానికి కూడా వెళ్ళారు.
भूमे पड़ी प्रणमिया विदाय होते नयने वहे धारा नारा नारे स्थिर होते వారి చరణముల మీద పడి సమాధి మందిరం దర్శించి వారి గుణగణాలను స్మరిస్తూ వారి చరణముల మీద పడి నమస్కారం చేశారు. కళ్ళమట నీళ్లు ప్రవాహంలాగా వెలువడుతూ ఉన్నాయి. స్థిరుడు కాలేపోతూ ఉన్నారు. రూపగోస్వామి చారు చరిత్ర చింతియా శ్రీనివాసాచార్యరో మడయేహియా उहे मुरीश रूपेरो महिमा पार जे जय चे वर्णयेतः सर्वत्र प्रचार. రూపగోస్వామిపాదుల వారి యొక్క చారు చరిత్ర, అందమైన చరిత్ర ఆయన భావిస్తూ ఉన్నవారై స్మరించుకుంటూ ఉన్నవారై ఆయన హృదయం తలడిల్లుతున్నది. అయ్యో, రూపగోస్వామిపాదుల వారి యొక్క మహిమ అపారమైనది. ఆయన్ని విభిన్న చోట్ల విభిన్న విధములుగా అందరూ ఆయన గుణగణాలను ఎంతోమంది కొనియాడారు. అందరూ చెప్పింది కూడాను అందులో సత్యం, అందులో ఆయన గురించి అంత సర్వత్రా ప్రచారం అందరికీ తెలుసు. చైతన్య చంద్రోదయ నాటకంలో ఆయన గురించి విశేషమైన కవికన్నపూర్లు వారికి విశేషంగా కీర్తిస్తారు. ఆ విషయాన్ని ఇక్కడ గ్రంథకర్త చెబుతూ, రూపగోస్వామిపాదుల వారు ఎటువంటి వారు, ఇప్పటికీ కూడా మనం ఆ శ్లోకాన్ని సమాధి మందిరం దగ్గర చూస్తూ ఉంటాం. ప్రియస్వరూపే దయతస్వరూపే ప్రేమస్వరూపే సహజాభిరూపే నిజానురూపే ప్రభురేకరూపే తతానరూపే స్వవిలాసరూపే. ఆ రూపగోస్వామిని పేరు ఎన్ని విధములుగా ఆయన రూపుడో, ఆ రూపము అనే మాటలో ఎన్ని విధములుగా ఆయన రూపుడు అనే విషయాన్ని కవికన్నపూర్ అద్భుతంగా ఇక్కడ వర్ణించారు చైతన్య చంద్రోదయ నాటకంలో. ప్రియస్వరూపే ప్రియుడు, మహాప్రభుకు అత్యంత ప్రియుడు మాత్రమే కాదు. ఏమిటి ప్రియుడు? ఆశ్రయ విగ్రహం రాధ, విషయ విగ్రహం కృష్ణుడు. ఇప్పుడు కృష్ణుడిని ఆలంబనం చేసుకొని రాధ ఉంటుంది. రాధ యొక్క స్వరూపతత్వం తత్వరూపంలో ఉన్నాడు రూపగోస్వామిపాదుల వారు. మహాప్రభు కృష్ణుడు రూపమంజరి రూపంలో ఆయనతో పెనవేసుకొని ఉన్నాడు రూపగోస్వామిపాదుల వారు. అలానే ఆశ్రయ విగ్రహానికి ప్రియుడైన కృష్ణుడు, కృష్ణుడికి ప్రియమైన రాధ, రాధకు ప్రియమైన కృష్ణుడు రూపంలో ఉన్నాడు. అంటే ఏమిటి? కృష్ణు యొక్క స్వరూపతత్వంలో ఉన్నాడు. మహాప్రభుని రాధాభావితగా చూస్తూ తాను ఆయన దాసత్వం చేస్తూ ఉన్నారు. ప్రేమ భక్తి రసమునకి ప్రకాశింపజేసినవాడు, ప్రవహింపజేసినవాడు. భక్తిరసం సింధువులో ప్రేమ యొక్క ఎన్నో తరంగులు, ఎన్నో తెగలు, ఎన్నో తరంగులలో మనకు చూపించాడు. భక్తి అంటే ఏంటో ఎన్నో విధములుగా ఆయన తన స్వరూపతత్వాన్ని, రసతత్వాన్ని ప్రకటించాడు. ఆయన స్వయంగా దాని యందు అభిజ్ఞుడు కూడాను. భక్తి రస నిరూపణములో ప్రచారం చేయడంలో యోగ్యుడైన వాడు, మహాప్రభుతో యోగ్యపాత్రుడు. ఏకనిష్ట కలిగిన వాడు.
అలాంటి రూపగోస్వామి పదవాన్ని మహాప్రభు తన యొక్క మాధుర్య స్వరూపుడిగా, ఔదార్య రూపుడిగా, రూపగోస్వామిలో రూపగోస్వామి ద్వారా మహాప్రభు యొక్క తత్వం, మహాప్రభు యొక్క లీల, మహాప్రభు యొక్క ఔదార్యం, మహాప్రభు యొక్క మాధుర్య స్వరూపం లీలన్నీ విస్తరింపజేశారు రూపగోస్వామి పదల వారు. భగవంతుడు చైతన్య మహాప్రభులో పార్షదుడై మహాప్రభు యొక్క ఆంతర్యాన్ని పొంది ఆస్వాదం చేస్తూ ఉన్నవాడు. రాధాగోవింద లీలలో తాను రూపమంజరి అయి రాధాగోవిందుల యొక్క నిగూఢమైన, రహస్యమైన, మర్మమైన లీలల్ని లోకాల్లో ప్రకటించినవాడు. ఆ విధంగా ప్రియస్వరూపే దయితస్వరూపే ప్రేమస్వరూపే సహజాభిరూపే నిజానురూపే ప్రభురేక రూపే తథానరూపే సవిలాసరూపే అని ఆయన కీర్తించారు కవి కన్నపూడి వారు. రాధాజీ వాళ్ళ మంజరుడు, అశ్వసుకులు ఎవరూ కూడాను రాధాదేవి కంటే వేరైన వారు కారు. ఆమె భావములే ఆ రూపాల్లో ఉన్నాయి. వారందరూ ఆమె యొక్క ప్రతిరూపులే. వాళ్ళందరూ కూడా రాధారాణి వలె ఎలా ఉంటారో డిటో అలా ఉంటారు. ఎందుకంటే రాధారాణి ప్రతిరూపములవన్నీ కూడా వారందరూ కూడా. రాధారాణి కంటే వాళ్ళు ఏ విధంగానూ తక్కువ తీసుకుని వాళ్ళు ఏం కారు. సర్వగుణంలో గుణవంతులు 64 గుణములు కలిగిన వారు రాధారాణి వల్లే. వాళ్ళందరూ కూడా రాధా గోవిందుల సేవ చేస్తూ రాధా పొందే ఆనందం కంటే కూడాను ఆ యొక్క మంజులందరూ కూడాను, సకులందరూ ఆనందాన్ని 100% ఎక్కువ పొందుతూ ఉంటారు. 100 గుణములు అంటే ఏమిటి? 100 వంతులు ఎక్కువ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. కృష్ణుడితో తాము మిలనం కావాలని వారు కోరుకోరు. రాధాకృష్ణ యొక్క మిలనమే వాళ్ళు ఆశిస్తూ ఉంటారు. రాధా గోవిందుల యొక్క సుఖమే, రాధాజీ సుఖమే తమ సుఖం. వాళ్ళు రాధాపక్షం వారు. రాధకి ఆనందమైన చేకూర్చడం గురించి కృష్ణుడితో ఉంటాడు. కృష్ణుడు అంటే రాధకు విపరీతమైన ప్రేమ. కృష్ణుడు రాధ యొక్క గుణగణాలను చూసి ఆమె అత్యంత ప్రీతమరాలుగా స్వీకరించాడు. మంజులందరినీ కూడాను కృష్ణుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వదేవాది దేవేశ్వరుడు, సర్వజ్ఞుడు అయినప్పుడు కూడాను సామాన్య గొప్ప బాలక రూపంలో ఉండి నన్ను రాధ ఎక్కడున్నది, రాధని చూపించండి అని మంజుల్ని, సకుల్ని అడుగుతూ ఉంటాడు. ఆయన ఐశ్వర్యత్వాన్ని, సర్వజ్ఞత్వాన్ని, జగదీశ్వరత్వాన్ని పక్కన పెట్టి రాధా ప్రేమకై తాను వెలవెల్లాడుతూ ఉంటాడు. దానికి మంజరుని ఆశ్రయిస్తూ ఉంటాడు భగవంతుడు. ఇది అద్భుతమైన విషయం. ఈ లోకంలో ఇలా అద్భుతమైన ప్రేమ కానరాదు, తెలియబడదు కూడాను. అలాగ చైతన్య మహాప్రభు యొక్క లీలలో మా పార్షదులందరూ కూడాను చైతన్య మహాప్రభు హృదయాన్ని చెవిగొన్నవారై ఆయన రథోత్సవం సమయంలో కూడాను అద్భుతంగా ఆయన భావానుగుణ్యంగా శ్లోకం రాసి మహాప్రభు యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నాను. నా హృదయాన్ని రూపగోస్వామి, నా హృదయ స్వరూపుడు రూపగోస్వామి పదల వారని చెప్తాడు.
మహాప్రభు, సనాతన గోస్వామి వీళ్ళందరూ కూడాను మహాప్రభు యొక్క ఏ ఏ ఉన్నాయో, ఏ విధంగా రాధాజీ గుణములతో మందిరాలు ఉన్నారని చెప్పుకున్నామో, ఆయా గుణములతో మహాప్రభువులు ఉండే ఏ ప్రేమ భావం ఉన్న వాళ్ళందరితో అదే రూపుదాల్చి రూప సనాతనులుగా వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడాను ఆయన ఆంతరింగికులు మహాప్రభు వారి. అంటే మహాప్రభు హృదయం వాళ్ళ గ్రంథముల మాధ్యమంలో మనకు వ్యక్తమవుతూ ఉన్నది. చాందన దీపికలో చెబుతూ మతాద్బహిష్కృతా ఏ చ శ్రురూపస్య కృపాంబుదేః తేషాం సంగో న కర్తవ్యో రాగాత్మపాంతికైః ఖలు శ్రీమద్రూపపదాంబోజద్వంద్వం వందే ముహుర్ముహు యస్య ప్రసాదాదజ్ఞే అజ్ఞేపి తన్మత జ్ఞాతవా తన్మత జ్ఞానభాగ్ భవేత్. కృపానిధి స్వరూపుడుట రూపగోస్వామి పాదుల వారు. ప్రేమ రస తత్వ విషయక సిద్ధాంతం నుండి అయితే ఎవడైతే రూపగోస్వామి పాదుల వారు వర్ణించినా చెప్పినా ఎవరైతే బహిష్కృతుడో, వాళ్ళ యొక్క సాంగత్యం రాగమార్గంలో పయనించలేం. రూపగోస్వామి పాదుల వారు ప్రేమ రసతత్వ సిద్ధాంతాన్ని ప్రవహింపజేశారు. ఎవరైతే రూపగోస్వామిని ఆశ్రయించకుండా, వారి కృప లేకుండా, వారి అనుగ్రహం లేకుండా మహాప్రభు శక్తి సంచారం చేసి ప్రసాదింపజేసిన ప్రయాగలో ఈ రసతత్వం ఏదైతే ఉన్నదో దాన్ని మహాప్రభు రూపగోస్వామి హృదయంలో ప్రవహింపజేశారు. దాన్ని గ్రంథ రూపంలో అభివ్యక్తం చేశారు సాధారణ సామాన్య జనులకు. అయితే అంత సామాన్యంగా అది అర్థమయ్యే విషయం కాదు. గురువుని ఆశ్రయించి ఎవరైతే ఆ మార్గంలో ఎవరైతే పతికులు కారో, నడవట్లేదో, వాళ్ళు ప్రేమని పొందలేరు. వాళ్ళ సాంగత్యం చేయొద్దు. కాస్త ఇదిగి ఇటు అటు అయిపోయినప్పుడు కూడాను సూక్ష్మ విషయం మనకు అర్థం కాదంటున్నారు. కానీ ఎవరైతే ఎవరి యొక్క అనుగ్రహం వలన మూర్ఖుడైన వ్యక్తి కూడా, జ్ఞానం లేని వ్యక్తి కూడా రూపగోస్వామి పాదుల వారు మరి ప్రకటించిన సిద్ధాంతాన్ని ఎందు జ్ఞానలాభాన్ని సమృద్ధుడవుతాడో ఆయన కృపచే అతడు ధన్యుడు. ఆ రూపగోస్వామి యొక్క నేను మళ్ళా రూపగోస్వామిని వందనం చేస్తూ ఉన్నాను, నమస్కారం చేస్తూ ఉన్నాను మళ్ళా. ఎవరైతే భక్తి రసామృత సింధు, భక్తి ప్రేమ రస సింధు తత్వ విషయమై అజ్ఞాతులో వాళ్ళు ప్రేమ మార్గంలో నడవలేరు. ఎవరైతే మూర్ఖుడైనప్పుడు కూడాను రూపగోస్వామి యొక్క కృపతో ఎవరైతే ఆ మార్గంలో నడుస్తారో వాళ్ళు ధన్యులు. వాళ్ళు ఆ సిద్ధాంత విషయంలో నడిచిన వాళ్ళే వాళ్ళు ధన్యులవుతారు అంటారు వేరే గ్రంథాల్లో. అలానే ప్రేమభక్తి చంద్రికలో
श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले सोऽयं रूपः कदा मह्यं ददाति స్వపదాంతికం. మనం చెప్పుకున్నాం సంక్షిప్తంగా. శ్రీల నరోత్తమ ఠాకూర్ వారు తను రచించిన బ్రహ్మచంద్రికలో ఇది 2వ శ్లోకం, ప్రార్థనా శ్లోకం. చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క మనో అభీష్టం ఏదైతే ఉన్నదో, మనోవాంఛ, ఆయన ఏమి తలంచారో మనసులో, దాన్ని జగత్తులో స్థాపించారట, ప్రతిష్ఠించారు రూపగోస్వామి పంతుల వారు. తను ఏది మనసులో కోరుకుంటూ ఉన్నారో మహాప్రభు వారు రూపగోస్వామి పంతులు దాన్ని ప్రాక్టికల్లోకి తీసుకెళ్లారు, దాన్ని అమలుపరిచారు, దాన్ని స్థాపించారు, దాన్ని ప్రతిష్ఠించారు. అలాంటి రూపగోస్వామి ప్రభు ఎప్పుడో కదా ఆయన చరణాలని నాకు ప్రసాదిస్తాడో, చరణ సన్నిధిని నాకు ప్రసాదిస్తారో కదా అంటూ మన నరోత్తమ ఠాకూర్ వారు ఆయనకి నమస్కారం చేశారు. ఆ నమస్కార శ్లోకం. అలానే సాధన దీపిక అనే గ్రంథంలో కూడా ఆయన గురించి ఏం చెప్పనుందంటే, రూపేతి నామ వదభో వదనే సదాత్మం రూపం చ సంస్మర మనః కరుణాస్వరూపం రూపం నమస్కురు శిరః సదయావలోకం తస్యాద్వితీయ సూతనుం రఘునాథదాసం. ఓ రసనే, ఓ నాలుక, నువ్వు ఎల్లప్పుడూ కూడా రూపుని యొక్క నామాన్ని కీర్తించు. ఓ మనసా, కరుణామూర్తి అయిన రూపుని నువ్వు స్మరించుచుండు. ఓ శిరస్సా, నువ్వు కృపాదృష్టి పూర్ణరూపుడైన ప్రభునికి నమస్కారం, కృపాదృష్టి పూర్ణుడైన ఆయనకు నువ్వు శిరస్సు ఉంచి నమస్కరించు. అలానే రూపుని యొక్క అద్వితీయ దేహం, రూపగోస్వామి యొక్క అద్వితీయ దేహం అంటే మరొక దేహస్వరూపుడైన వాడు రఘునాథ్ దాస్ గోస్వామి ని కీర్తించు, స్మరించు, నమస్కరించు దాస్ గోస్వామి పంతుల వారిని అంటూ సాధన దీపికలో చెప్పిన మాట ఇది. రూపగోస్వామిని యొక్క నామాన్ని సదా కీర్తించు. మనసా రూపగోస్వామిని సదా స్మరించు. శిరస్సు వంచి కృపాదృష్టి పూర్ణరూపుడైన రూపగోస్వామి పంతుల వారికి నమస్కరించు. అలానే రూపునితో పాటు రూపగోస్వామి ద్వితీయ దేహమైన లేదు, రూపగోస్వామి అద్వితీయ రూపంలో ఉన్న, దాసగోస్వామి రూపంలో ఉన్న ఆ రూపగోస్వామి పదుల్ని కీర్తించు, స్మరించు, నమస్కరించు. రూపగోస్వామి అద్భుత గుణగన్ వేయిచే నానా ప్రకారే వన్నిలా విజ్ఞగన్. రూపగోస్వామి గుణగణాల్ని ఈ విధంగా పలు విధములుగా ఆయన గుణకీర్తనం చేశారు అంటున్నారు గ్రంథకర్త. ఆనేరో కథ కృష్ణ చైతన్య ఆపనే హోయను అధీర్య స్వరూపేరు గుణగణే సర్వత్ర విదితో ఏ కహితి అంతనాయ్ ప్రభు ప్రియగణ ప్రాణ్ రూపగోసాయి. वही भाई सनातन रूपेरु महिमा
को तो रूपे गाय के हो नहीं पारसीमा। గ్రంథకర్త నరహర చక్రవర్తి ఠాకూర్ వారు చెబుతూ, వేరే వాళ్ళ విషయం అలా ఉండి చైతన్య మహాప్రభు స్వయంగా రూపగోస్వామి గురించి కీర్తించారు గుణగణాలని. రూపగోస్వామి గుణగణాలను తెచ్చి ఆయనే అధీరుడైపోయేవారట, ఆశ్చర్యపోయేవారట శ్రీమన్ మహాప్రభు. ఇది అందరికీ తెలిసి దీన్ని ఎంత చెప్పినా కూడా తక్కువ, దీనికి అంతం లేదు అంటున్నారు. ప్రభు ప్రియగుణ ప్రాణ్ రూపగోసాయి అదండి. ప్రభువుకు చాలా ప్రియమైన వాడు ప్రాణస్వరూపుడు రూపగోస్వామి. ఓ సోదరా, రూపసనాతుల యొక్క మహిమ ఎలాంటిది అంటే, ఎంత గానం చేసినా ఎంత చెప్పుకున్నా అంత తక్కువ. దాని అంతు చూడలేరు. అపారమైన కృపాసముద్రులు, గుణస్వరూపులు మన రూపసనాతులు. కృష్ణోత్కీర్తన గాన నర్తన పరో ప్రేమామృతాంబోనిధి ధీరా ధీర జన ప్రియో ప్రియకరో నిర్మత్సరో పూజితో శ్రీ చైతన్య కృపావరో బిభువో బారాభంతారకౌ వందే రూపసనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. నిరంతరం కూడాను కృష్ణ కీర్తనలో రతులు నామం చేస్తూ నృత్యం కూడా చేస్తూ ఉంటారు. కృష్ణోత్కీర్తన ఉచ్చైశ్వరంగా కృష్ణ యొక్క నామం చేస్తూ ఉంటారు. గాన నర్తన పరో గుణగానం చేస్తూ ఉంటారు, నామగానం చేస్తూ ఉంటారు, రూపగానం చేస్తూ ఉంటారు, భగవంతుని మనసులో దర్శిస్తూ ఉంటారు, లీలాచందనం చేస్తూ ఉంటారు, నృత్యం చేస్తూ ఉంటారు ఆనందంలో. ప్రేమామృతాంబోనిధి, ప్రేమ అనే అమృత సముద్రం యొక్క నిధి లాంటి వాడు, ప్రేమకు నిధి రూపులు వాళ్ళందరూ షడ్గోస్వాములు. ధీరా అధీర జనప్రియో ప్రియకరో నిర్మత్సరో పూజితో, ధీరులు అధీరులు అందరికీ ప్రియమైన వారు, అందరికి ప్రియాన్ని చేకూర్చువారు, మాత్సర్యరహితులు, అందరి ద్వారా వందనీయులు, పూజితులు. చైతన్య కృపాభరో, చైతన్య కృపయే దాల్చి షడ్గోస్వామి రూపంలో రూపసనాతన రూపంలో ఉన్నది. భువి భువో బారావహంతారకౌ, భువి భువో భూభాంతముల యొక్క భారాన్ని మోస్తూ ఉన్నారట. జీవుల యొక్క అపారకరుణమైన జీవులను ఉద్ధరించాలని వాళ్ళు నిరంతరం చింతిస్తూ ఉన్నారు. మీన్స్ జీవుల యొక్క మంగళాన్ని కోరుకుంటూ ఉన్నారు నిరంతరం. జగత్తు యొక్క భారాన్ని మోస్తున్నారు అంటే అర్థం వాళ్ళ దుఃఖాన్ని చూసి దుఃఖితులవుతూ వాళ్ళందరినీ తరింప చేయడానికి మహాప్రభు లోక ఉద్ధరణ గురించి సర్వసంగ పరిత్యాగి సన్యాసి రూపాన్ని కరుణా పరవాసుడై లోకలను ఉద్ధరించడం గురించి లోకంలో నామ ప్రేమని ప్రచారం చేయడానికి ఆయన స్వయంగా ఆయన పార్షదులందరూ కూడాను సర్వసంగ పరిత్యాగులై తాము ఆచరిస్తూ ఆ ప్రేమని లోకంలో అందించడానికి. అందుకని గ్రంథ రూపాల్లో ఆ ప్రేమనంతని కూడాను అవన్నీ కూడాను ప్రేమకు నిలయములు. అవన్నీ కూడాను మహాప్రభు కృపాపాత్రులైన షడ్గోస్వాములు ఏ ప్రేమ సంపదని మనకు ప్రసాదించారో
అది వెలకట్టాలంది. ఈ లోకంలోకి సంబంధించింది కాదు అది. మరి కేవలము పాండిత్య ప్రకర్షణ గ్రంథాల్లో చూపించాల. అప్రాకృత లీలన్నీ, అప్రాకృత తత్వాన్ని, అప్రాకృతమైన రసాన్ని వాడు అనుభవిస్తూ లోకానికి అందిస్తూ ఉన్నారు. ఓ మనసా, যদি భజన్ కొరివేరే, నువ్వు నువ్వు భజించాలి అనుకుంటున్నావా రాధా గోవిందుల్ని? స్మర రూప సనాతన జీవ రఘునాథ ద్వంద్వ బజారే బాజరే అమార్ మనో అతి మందా. మనసా, ఓ మంద మనస్సా, మందమతి, ఓ మూర్ఖురాలా, నువ్వు భజించాలి అనుకుంటున్నావా? భజించాలి అన్నావు, భజన తప్ప వేరే గత్యంతరం లేదు. నువ్వు భజించాలి అనుకున్నట్లయితే నీకు రూపసనాథం తలుచుకో. వాళ్ళ భజన అంటే ఏమిటో, వాళ్ళ వైరాగ్యం అంటే ఏమిటో, వాళ్ళ త్యాగం అంటే ఏమిటో, వాళ్ళకున్న ప్రేమ అంటే ఏమిటో, వాళ్ళ మనసు అంటే ఏమిటో, వాళ్ళ హృదయం అంటే ఏమిటో, వాళ్ళ గుణములేంటో నువ్వు స్మరించు. స్మరో రూపా సనాతన జీవ రఘునాథ ద్వంద్వ. నువ్వు భజన చెయ్యాలి. ఇది భజన కొరివేరే. నువ్వు భజించాలి అనుకుంటున్నావా? అంత సులభం కాదు. సులభం. రఘునాథ్ షడ్గోస్వామిని నువ్వు స్మరించు. స్మరించు అంటే ఉత్తి రూపగోస్వామిని స్మరించడమనా? వాళ్ళ చరిత్రని స్మరించు, వాళ్ళ గుణాన్ని స్మరించు, వాళ్ళ హృదయాన్ని, వాళ్ళ మనస్సుని, వాళ్ళు రచించిన గ్రంథాలని, వాళ్ళ త్యాగాన్ని, వాళ్ళ వైరాగ్యాన్ని, వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ ప్రేమని, వాళ్ళు చేసే సాధన భజనని, ఏకనిష్టని ఇంటింటి నువ్వు స్మరించు. నువ్వు ఎక్కడున్నావో, ఏమి నీ మనసు ఆశిస్తోందో నీకే తెలుస్తుంది. భవంతుల్లో ఉన్న వాళ్ళందరూ చెట్టు కిందకు వెళ్ళారు. నువ్వు చెట్టు కింద వాడివి భవంతిలో ఉండాలనుకుంటున్నావు. నువ్వేం భజించగలవు? షడ్గోస్వాములు అందరూ కూడాను విభిన్న పదవుల్లో, విభిన్న స్థాయిల్లో అందరూ ధనవంతులు అన్ని విధములుగా. పండితులు, శాస్త్ర విషయాన్ని, మర్మాన్ని ఎరింగిన వారు, లోతులు తెలిసిన వారు, భగవద్ ఆరాధనమే భగవంతుని పొందుటే సారముగా గ్రహించిన వారు. నువ్వు వెతికి నువ్వు దాని గురించి ఆలోచించక్కల్లా, వాడిని ఫాలో అయిపో. వాళ్ళు చెప్పిన మాటని నువ్వు ఫాలో అయిపో. నువ్వు రాచబాటలో పయనించ చేయగలవు. కాబట్టి వాళ్ళని స్మరించు. నీ కృష్ణ ప్రేమ కావాలా? మహాప్రభుకు ఆనంద విధానం చేకూర్చాలా? అదే వ్రతవాసం చేయాలనుకుంటున్నావా? వ్రతవాసం ఏదో కృష్ణ ప్రేమ నీకు కావాలి, వ్రతవాసం చేయాలి అంటే రూపసనాథులను నువ్వు స్మరించు, వాళ్ళని ఆరాధించు. వాళ్ళు ఎలా ఉన్నారు, చెట్టు కింద ఆనందాన్ని పొందుతున్నారు, అది నువ్వు తెలుసుకో. అంటూ మన కీర్తన చదువుకుంటూ ఉంటాం. నానా శాస్త్ర విచారణైక నిపుణౌ కైవల్యనిష్ఠా సద్ధర్మ సంస్థాపకౌ లోకానాం హితకారిణౌ త్రిభువనే మాన్యౌ శరణ్యాకరౌ రాధాకృష్ణ పదారవింద భజనానందేన మత్తాలికౌ
వందే నృపసనాతనౌ రఘుయుగౌ శ్రీజీవగోపాలకౌ. నానా శాస్త్ర విచారణకి నిపుణవు. వాడు శాస్త్రాలనంతా కూడాను చిలికి నీకు అమృతాన్ని ప్రసాదించారు. ఇందులో నిపుణులు. సద్ధర్మం అంటే ఏంటో, స్వయమాంసో పరోధర్మో యతో దోక్షతే. ఏమిటి ధర్మం? భగవంతుని ఎందు భక్తి రేపటి ఆ విషయాన్ని వాళ్ళు ఆచరించి చూపించి దాన్ని ప్రతిష్ఠించారు. భక్తిని ఒక రసంగా చెప్పారు రూపగోస్వామి వారు. భక్తిని షడ్గోస్వాములు రచించి జీవగోస్వామి భక్తిని ఎస్టాబ్లిష్ చేశారు. రూపగోస్వామి భక్తి రసామృత సింధువుని ప్రకటించి అందులో భక్తిని ప్రకాశింపజేశారు. లోకానాం హితకారిణౌ, లోకాన్ని హితాన్ని చేకూర్చువారు. లోకహితైషులు, లోకమంతయు కూడాను కృష్ణ ప్రేమలో వడలాడని కోరుకున్నవారు. తాము అనుభవిస్తూ అందరినీ అనుభవింప చేయాలి అనుకునేవారు. ముల్లోకములకి మాన్యులు, శరణ్యాకరులు, శరణ్య వాళ్ళని రక్షించేవారు, స్వీకరించేవారు, దయచూపువారు. రాధాకృష్ణ పదారవింద బదనానందేన మత్తాలికౌ. నిరంతరము రాధాకృష్ణుల యొక్క పాదారవిందముల యందు భజన ఆనందంలో నిరంతరం కూడా మునిగి తేలుతూ ఉండేవారు. ఆ మత్తులై ఉండేవారట. వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. శ్రీ గౌరాంగ గుణానువర్ణన విదౌ శ్రద్ధా సమృద్ధ్యన్మితౌ. నిరంతరము గౌరాంగుని గుణానువర్ణమనందు మునిగి తేలుతూ ఉంటారు. శ్రద్ధావంతులు, సమృద్ధి అనుమితులు, పాపోత్తాపని కృంతనౌ. త్రితాపాలని పాపాన్ని పోగొట్టుకోవడం వారు. తరుమృతాం గోవింద గానామృతై. నిరంతరము కూడాను గోవింద రసామృతంలో, లీలామృతంలో మగ్నులు. ఆనందాంబుధివర్ధనైక నిపుణు. ఆనంద సముద్రంలో నిరంతరం వలనాడుతూ ఉంటారట. అందరూ నిపుణులట. వాళ్ళకి ఆనంద సముద్రంలో ఎలా వాడు ఏ ఉత్తమమైన ఆనందమో, ఏది నిజమైన ఆనందమో ఆనంద సముద్రంలో వలలాడుతూ ఉండేవారు. కైవల్య నిస్తారికౌ. మాకు మోక్ష సుఖం కూడా వద్దు, ధర్మార్థకాములు సరే, మోక్షము ముక్తి కూడా మాకొద్దు అన్నంతగా వాళ్ళ ప్రేమను అనుభవిస్తూ ఉన్నవారు. కైవల్యాన్ని కూడా మాకు అక్కర్లేదు. వందే రూప సనాతనో రఘుయుగో శ్రీజీవ గోపాలకో. వాళ్ళకు జయముగాక. త్యక్త్వా తూర్ణమశేషమండలపతి శ్రేణీ సదా తుచ్చవత్ భూత్వా దీనగణేశకౌ కరుణయా కౌపీనకంతాశ్రితౌ. అశేష మండలపతి శ్రేణీం త్యక్త్వా, తుచ్చంగా వదిలేశారు రాజ్య పదవుల్ని, రాజ్యకాంక్షల్ని. ఎంతోమంది జనాల యొక్క పరిచర్యను వాళ్ళు స్వీకరించలేదు. ఎల్లప్పుడూ కూడా తుచ్చము వలె వాడిని చూసేవారు. అవి వాటి యందు ఆసక్తి లేకుండా రాజభోగాలు. భూత్వా దీన గణేశకు, దీనులై వాళ్ళు సామాన్య కోపీలను ధరించి బృందావనంలో విహరించారు. కరుణయా కౌపీనకంతాశ్రితో. లోకులకి కరుణ చూపించడం నిమిత్తమై
సర్వస్వము త్యాగము చేసి కౌపీనధారులై వాళ్ళు ఉన్నారు. గోపీ భావరసామృతాబ్ధిలహరీ కల్లోలమగ్నౌ, ఎల్లప్పుడు కూడా తాను గోపీభావంలో, సిద్ధావస్థ గోపీభావం అంటే అది కేవలం ఈ గోపీభావము గోపీదేహం అనేవి కేవలం గౌడీయ సాంప్రదాయంలో మాత్రమే వినపడతాయి. మిగతా వాళ్ళకి ఈ విషయం అసలు తెలియలేదు. ఈ మంజరులు, సకులు, ఈ రసము, ఈ గోపీదేహము, గోపీభావము, నికుంజ నిభృత సేవ, ఇవన్నీ కూడా ఇవి చాలా అత్యుత్తమమైనవి, ఎంతో లోతైనవి, ఎంతో గాంభీర్యమైనవి, అలౌకికమైనవి. వాళ్ళందరూ ఆ గోపీభావ రసామృతంలో నిరంతరం మగ్నులు. ముహుర్వందే రూపసనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ, కూజత్కోకిల హంససారసగణాకీర్ణే మయూరాకులే, నానారత్న నిబద్ధమూల విడపశ్రీయుక్త బృందావనే. ఏమిటా బృందావనం? నిరంతరము కూస్తూ ఉన్న కోకిలలతో, హంసలతో, సారసపక్షులతో, మయూర బృందముతో, రత్నమయమైన ఆ బృందావన భూములలో ఐశ్వర్యరూపమైన ఎంతో లక్ష్మీప్రదమైన ఆ బృందావనంలో రాధాకృష్ణం అహర్నిశం ప్రవదతౌ, పగలు రాత్రి కూడా రాధాగోవిందుల్ని ప్రకృష్టంగా భజిస్తూ ఉన్నవారట వాళ్ళు. జీవార్ధదో యో ముదా, ఎల్లప్పుడూ కూడా వాళ్ళు జీవులకు పరమ ప్రయోజనాన్ని చేకూరుస్తూ ఆనందంగా ఉంటున్నారట. అలాంటి సద్గోస్వామిని నేను నమస్కారం చేస్తున్నాను అంటున్నారు సింహాచల వారు. సంఖ్యాపూర్వక నామగాననతిభిః కాలావసానీ కృతౌ, నిద్రాహార విహారకాది విజితౌ చాత్యంత దీనౌ చయౌ. అంతవారు కూడాను సంఖ్యాపూర్వకంగా కంపల్సరిగా ఒక నిష్ట పెట్టుకొని ఆ నామం చేస్తూ ఉంటారట. నిద్రని, ఆహారాన్ని వాళ్ళు జయించిన వారు 24 గంటల్లో 24 గంటలు భగవంతుని నామాన్ని చేస్తూ భగవత్సేవలో మునిగిపోయి ఉన్నారట. అత్యంత దీనులు, ఇంద్రియాలను జయించిన వారు, రాధాగోవిందుల యొక్క గుణస్మృతి కలిగి ఉన్నారు. మధురిమానందేన సమ్మోహితౌ, రాధాకృష్ణ యొక్క గుణస్మృతిలో నిరంతరము ఆనందంలో సమ్మోహితులు. వందే రూపసనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ, రాధాకుండతటే కళిందతనయా తీరే చ వంశీవటే, ప్రేమోన్మాదవసాదశేషదశయాగ్రస్తౌ ప్రమత్తౌ సదా. రాధాకొండ తటమున, యమునాది తీరమున, వంశీవటమున ప్రేమోన్మాద వసులై ఎన్నో సాత్విక వికారాలను పొందుతూ ప్రమత్తులై నిరంతరం విహరిస్తూ, స్మరిస్తూ, కీర్తిస్తూ, నృత్యం చేస్తూ
అందులో మత్తులై భయస్పృహను కోల్పోయి ఉంటా అట్లా. గాయంతౌ చ సదా హరేర్గుణవరం భావాభిభూతో ముదా. నిరంతరం కూడాను శ్రీహరి గుణగానం చేస్తూ భావాభిభూతులు, ఏదో ఏమైనా రకమైన రసం లేకుండా ఉన్నవాడు కాదు, పొందిన దాంట్లో అపూర్వమైన సుఖాన్ని పొందుతూ దాన్ని చేయాలని వాళ్ళు చూస్తూ ఉన్నవారు. వందే రూపసనాతనౌ రఘుయుగో శ్రీజీవ గోపాలకౌ. హే రాధే వ్రజదేవికే చలలితే, హే నందసూనో కుతః ఘోషంతా శ్రీ గోవర్ధన కల్ప పాదపతలే కాళిందీ వన్యే కుతః. ప్రేమలో విఫులరే ఓ రాధే, ఓ బ్రజదేవికే, ఓ బ్రజదేవి, ఓ లలిత, ఓ నందస్వనుడైన కృష్ణుడా, ఎక్కడ మీరు? గోవర్ధన కల్ప పాదపతలే కాళిందీ వన్యే కుతః. గోవర్ధన యొక్క కల్పపాద ఆ యొక్క దగ్గర ఉన్న కల్పవృక్షం కింద ఉన్నారా? కాళిందీ వన్యం దగ్గర ఉన్నారా? కాళిందీ నది ఎక్కడ? ఆ తీరం ఎక్కడ? ఘోషంతా విధి సర్వతో బుధపురే. ఇలాగ బిగ్గరగా వాళ్ళందరూ స్మరిస్తూ సర్వత్రా కూడాను దర్శిస్తూ సర్వత్రా విచరణ చేస్తూ ఉచ్చైశ్వరంతో పిలుస్తూ మహావిఫ్వలౌ, మహాఖేదముతో మహా దుఃఖముతో దర్శించాలనే లాలసతో ఆ విరహ వేదనతో తాము ఉన్న ఆ రూపసనాతనౌ రఘుయుగో శ్రీజీవ గోపాలకౌ. గోస్వామి, సనాతన గోస్వామి, గదాధర పండిత గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, జీవ గోస్వామి, గోపాల భట్ట గోస్వామి, సద్గోస్వాములు అందరూ కూడాను, వారందరికీ నా నమస్కారం అంటూ మన శ్రీమహాచార్యుల వారు కీర్తించారు. ఆయన స్వయంగా వాళ్ళందరినీ దర్శించారు. జీవ గోస్వామిని, రఘునాథ్ దాస్ గోస్వామిని, రఘునాథ భట్ట గోస్వామిని. रूप सनातन क्रिया केवन्य ते पारे संक्षेपे कहिनो किचु. प्रसंगानुसारे श्रीनिवास रूपेरो समाधि सम्मुखे कैलो प्रार्थना के खवे के कमुके. श्रीनिवास रूपेर अनुग्रह मते विदाय भैया चले समाधि होते. రూపసనాతన యొక్క క్రియాముద్రని ఎవరు వనింపగలరు? ప్రసంగవశాత్తు సంక్షేపంగా నేను చెప్పాను అంటున్నారు గ్రంథకర్త. శ్రీనివాసాచార్యులు వారు రూపగోస్వామి సమాధి
ఎదురుగుండా కైలొజ్జి ప్రార్థన తాకే కవేయకముకే. ఆయన రూపకృష్ణ పదవతి గారు ప్రార్థన చేశారట. శ్రీనివాసాచార్య వారు రూపుని అనుగ్రహాన్ని పొందిన వారై రూపకృష్ణ సమాధి దర్శించి బయలుదేరారు. అక్కడి నుంచి రాధా దామోదరుల వారిని దర్శిస్తారు. ఆ విషయాన్ని రేపు విందాం. తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణునా అమానినా మనదేన కీర్తనీయ సదా హరి. ఈ శ్లోకానికి భక్తివినోద ఠాకూర్ వారు గాన రూపంలో ఎంతో విడమర్చి మనకు చెబుతూ ఉన్నారు. ఓ మనసా, నువ్వు కృష్ణ కీర్తనం చెయ్యాలి అనుకుంటున్నావా? అయితే పరమ ప్రయత్నపూర్వకంగా ఆ అధికారాన్ని పొందడానికి ప్రయత్నించు. మనందరం గురువుల దగ్గరికి వెళ్ళి నామం చేయలేకపోతున్నానండి, నామం చేసే భాగ్యాన్ని ఇవ్వండి మహారాజు గారు, గురువు గారు. నువ్వు అడగాల్సింది నామం చేయడం కాదు, నామం చేసే అధికారం నాకు ఇవ్వు, అలాంటి గుణాలు నాకు ఇవ్వు అని అడుగు. భక్తివినోద ఠాకూర్ వారు ఇక్కడ ఏం చెబుతున్నారు? ఓ మనసా, కృష్ణ కీర్తనం చెయ్యాలి అని అనుకుంటే నువ్వు దానికి యోగ్యత్వాన్ని ముందు పొందు. దాన్ని గురువుల్ని అడుగు వెళ్ళి, నాకు అర్హత లేదు అని ధైర్యాన్ని కలిగి ఉండు. నువ్వు నామాన్ని తీసుకున్న మాత్రం చేతనే నువ్వు వైష్ణవుడి అయిపోయావని గంతులేస్తున్నావు. మూర్ఖ మనసా, దానికి కావలసిన హృదయాన్ని తయారు చేసుకో, గుణగణాలను నువ్వు ఆర్జించు. నామం చేసే అధికారం, నామం చేసే योग्यता विचारे किछु नहीं पाए तुम्हारा करुणा रसार అని వెళ్ళి గురువుని ప్రార్థించు. నువ్వు నామం చేయలేదు, నిన్ను అనుగ్రహించి నామం ఇచ్చారు, నీకు యోగ్యత ఉండి నామం చేయలేదు, నామాన్ని ఇవ్వలేదు. గురుదేవా, कृपा बिंदु दिया करो यही दासी तृणापेक्षातिहीन. నువ్వు కృపని నా మీద చూపించి ఈ దాసునికి తృణము కంటే హీనుణ్ణి చెయ్యము. సకల సహనే బల దియా కరో నిజమానే స్పృహహీన్.
అన్నిటినీ సహించిన వాడినై అలాంటి బలాన్ని నువ్వు ప్రసాదించు. నిజమానే స్పృహహీన్, నా గౌరవాన్ని పట్ల నేను స్పృహ లేకుండా ఉండే స్థలాన్ని నాకు ప్రసాదించు. నిరంతరము ఆత్మ ప్రతిష్ట, ఆత్మ సుఖం, ఆత్మ మాన్యత, ఆత్మ గౌరవం ఎల్లప్పుడూ కోరుకుంటోంది. నిరంతరము తనకు తాను ప్రశంసించుకుంటోంది ఈ యొక్క మనస్సు. నేను గుణవంతుడిని, వేరొకరు లేరు. తాను గుణవంతుడిని, తాను గొప్పవాడిని, తాను తెలిసినవాడిని అనుకుంటోంది. అంటూ ఇతరులను కూడా ఆటోమేటిక్గా తక్కువ చూపు చూస్తోంది. నిజమానే స్పృహహీన్, ఆ స్పృహ లేకుండా చేసే నాకు పూర్తిగా ఆ నిశానం లేదు. నేను ఎంతవాడిని, నేనేవాడిని. సకలే సన్మాన్ కొరితే సకతి దిహోనాతో ఎతో అందరినీ గౌరవించేలాగా శక్తి ఇవ్వు. యథాతథంగా నాకు దాన్ని ప్రసాదించు. అప్పుడే కదా తబేతో గాయబో పరం హరినామ సుఖే అపరాధ హబే హతో. అప్పుడే కదా నేను హరినామాన్ని గానం చేసేది, అపరాధాలు లేకుండా. ఈ పై ప్రాసెస్ అంతా లేకుండా నేను ఏం చేయగలను? నేను భూమిని దున్నకుండా విత్తనం వేసి ప్రయోజనం ఏమన్నది? మొక్క రాదు కదా. విత్తనం పోస్తే గొంతులేస్తూ ఉన్నావు. నీ భూమిని సాగు చేయి, నీ భూమిని సాగు చేయి, నిర్మలమైన దాన్ని చెయ్యి, ఆర్ద్రమైన చిత్తాన్ని కలిగి ఉండు. నీ హృదయంలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనే కంకరలు, లాభ, పూజ, ప్రతిష్టాదులనే మొదలైన ముళ్ళుతో నిండిపోయి ఉన్నది నీ హృదయం అంతయు. కరుణ, దయ నీ దగ్గర లేదు. కాఠిన్యమైన హృదయము, కృతజ్ఞతాపూర్ణమైన హృదయము, కపటతాపూర్ణమైన మన రాయిలతో కూడి ఉన్నది నీ హృదయం అంతయు కూడాను. కఠినమైన హృదయం కలిగి ఉన్నావు, కపటతతో కూడి ఉన్నావు, కృతజ్ఞతారహితుడవై ఉన్నావు. అహంకారపూరితుడమై ఉన్నావు, అభినివేశపూరితుడమై ఉన్నావు. ప్రతిష్టాకామ్యమై ఉన్నావు. ఇవన్నీ నువ్వు ఉండగా నువ్వు ఏం చేయగలవు? అప్పుడే కదా, ఇవన్నీ పోయినప్పుడే కదా. తబేతో గాయివో హరినామసుకే, హరినామాన్ని సుఖంగా అప్పుడు కదా నేను గానం చేసేది. అపరాధమును హబే హత, అపరాధములు పోగొట్టుకొని. గురుదేవా కవే హేన కృప లభియా ఏ జన్ కృతార్థ హైవో నాథ్. ఈయన కృప లభియా, ఇలాంటి కృప నాకు చూపించు, నాలో ఈ దుర్గుణాలని పోగొట్టు. ఓ గురుదేవా, నన్ను కృతార్థుని చెయ్యి. నేను కృతార్థుడు ఎప్పుడు ఎదురో కదా. నువ్వు ఇచ్చిన నామాన్ని నేను పెద్దలపరుచుకొని నేను ప్రేమను అప్పుడు కదా పొందగలిగేది. నేను శక్తి బుద్ధిహీన్ అమి అతి దీన్ కరమోరే ఆత్మసాత్. నాకు శక్తి లేదు, బుద్ధి లేదు, నేను చాలా దీనాతిథ్యుడను. నీ వాణ్ణి చేసుకో. యోగ్యత విచారే కిచ్చు నాహి పాయి తొమార కరుణ సార్. నాకంటూ యోగ్యత అంటూ ఏమీ లేదు, నాకంటూ అధికారం అంటూ ఏమీ లేదు. ఏమీ పొందలేకపోయాను, ఏమీ సాధించలేకపోయాను, ఏమీ వదలలేకపోయాను, ఏమీ త్యజించలేకపోయాను.
తుమార కరుణ సార్, నీ యొక్క కరుణయే సారము, నీ కరుణయే మూలము. ఇవన్నీ, ఈ మాటని మళ్ళీ మనం ఇలా పెట్టుకోకూడదు, ఇవన్నీ వదలేమండి. నీ కరుణయే సారే, నీ కరుణ ఉంటే అన్నీ జరిగిపోతాయంటూ మళ్ళీ అలా యాంగిల్లో కాదు. రఘునాథ్ దాస్ గోస్వామి ఏం చెప్పారు ఇందాక? భగవద్భజన నాకు రుచి లేదు, వైరాగ్యం అంటే నాకు తెలియదు, నాకు వైరాగ్యాలు చూసి భక్తిని గరిపారు చెప్పారు. అండి ఆయన అంత వైరాగ్యాన్ని చేస్తూ ఆ మాట అన్నారు. అదనమాట దైన్యం అంటే. మనందరం కూడా ఇంకేమీ లేదు, అంతా మీ కృప. ఇక విన్నారుగా ఇక్కడ, నాకు యోగ్యత లేదు, నాకు కూర్చుని నేనేం పొందలేకపోతాను, నీ కరుణయే ముఖ్యం, నీ కరుణయే ముఖ్యం. పిల్లాడు స్కూల్కి వెళ్లకుండా ఏమీ చదువుకోకుండా గురుగారు మీ దయ, గురుగారు మీ దయ, మీ గురుగారు మీ దయ ఉంటే అన్ని మార్కులు పడిపోతాయి. అంటే నువ్వేం చదవకపోయినా నువ్వు మార్కులు వేసేయాలన్నమాట. నీకు చదువు లేదు, సంజ లేదు, బడికి రావు, నువ్వు చదువుకోవు, కానీ మీ దయ ఉన్నట్లయితే చదువు. దయ ఉంటే ఎలా చదువు వస్తుంది? ఆయన శ్రద్ధగా చెప్తారు, నీ యందు ప్రేమతో చెప్తారు, ఆదరించి చెప్తారు, 1-2 సార్లు చెప్తారు, డౌట్లు చెప్తారు. నువ్వు చదువుకోవద్దు, ఆయన దగ్గర నేర్చుకోవద్దు. నీవు నేర్చుకున్న దాన్ని బట్టి మార్కులు వస్తాయి. మీ దయ ఏమండి, నాకు 2 మార్కులు వచ్చాయో మీరు పక్కన 0 పెట్టండి. ఇది మన తత్వం. మీ కరుణ ఉంటే వచ్చేస్తా, మీ కరుణ ఉంటే వచ్చేస్తా. భగవంతుడు కరుణామయుడై గురువుని పంపించారు. గురువు కరుణామయుడై యోగ్యతలను చూడకుండా నీకు నామాన్ని ఇచ్చారు. నువ్వు నీ టక్కరతనాన్ని మటుకు మార్చుకోవాలా. నీకు యోగ్యత లేదు, కానీ నీకు నామం ఇచ్చారు. నీకు ఎలాంటి వైష్ణవ లక్షణాలు లేవు, నామం చేసే అధికారం నీకైతే లేదు, ఇచ్చారు. మహాప్రభు గణం ఉదారులు. కానీ నువ్వు గురువుని కేవలం నువ్వు కపటతతో ఆశ్రయిస్తూ ఉన్నావు. మీ కృప నువ్వు చెయ్యవు, సాధన చెయ్యవు. మరి చెప్పింది ఉపదేశాన్ని, నిర్దేశాన్ని, ఆదేశాన్ని నువ్వు అమలు చెయ్యవు. కరుణ నాహోయిలే కందియా ప్రణను రక్కిబారు. అంతా చేస్తూ ఆ విధంగా ఉంటూ, నీ కరుణ లేకపోతే నేను ఏడుస్తూ ప్రాణాలు వదిలేస్తానని అప్పుడు అనగలవు. నువ్వేమీ ఆశ్రయించట్లేదు, నువ్వేమీ చెప్పినట్టుగా వింటలేదు. నీ కరుణ ఉంటే సరిపోతుంది అంటున్నావు కేవలం. ఓ మనసా, నీకు నామం చేయాలనే కోరిక ఉన్నదా? పరమ ప్రయత్నపూర్వకంగా నువ్వు నామం చేసే అధికారానికి ప్రయత్నించు. నువ్వు పరిగెత్తాలి అనుకుంటున్నావా? నువ్వు మెల్లగా నడవడం అనేది నీకు వచ్చినట్లయితే క్రమంగా పరిగెత్తగలవు. కుర్చీలో కూర్చొని లేవను అంటుంటే నీకు నడవడమే ఎలా వస్తుంది? నీ కాళ్ళు నువ్వు ఎలా పరిగెత్తగలవు? అన్ని గుణాలు నువ్వు సంపాదించావు. హైలే ఓ సర్వగుణి మహాశయ प्रतिष्ठा सा चाड़ी करो मानी हृदय
తృణము కంటే హీనుని, దీనుడను, అకించనుడును, చారుడను, నీచుడను, నికృష్టుడను, అహంకార రహితుడను, అపరాధయుక్తుడను, నిజ గౌరవాన్ని కోరుకునేవాణ్ణి నేను. అన్ని గుణాలు ఉన్నాయి, నాకు నేను అనుకుంటూ మురిసిపోతున్నాను. నీలో కనబడకుండా ఇంకా నీకు జాడ్యాలు ఉన్నాయి. ప్రతిష్ట చాడీకరు అమాని హృదయ్. నేను అది వదిలేశాను, ఇది వదిలేశాను, నామం తీసుకున్నాను, నామం ఇంత చేస్తాను, నీకు దాంట్లో నీకు పురుగులు పట్టేస్తుంది. ఆ పురుగులు దాంట్లోంచి, వంకాయలో పురుగులు తెలియకుండా బయట నుంచి లేకుండా లోపలే తోల్చేస్తుంది. నీ లోపల ఉన్న నీ యొక్క భక్తిని అంతా తోల్చేసేది నీ లోపల ఉన్న అహంకారము, ప్రతిష్టాశ. ఏమనేది కోసేటప్పటికల్లా పురుగులే. కడుపులో అంతా కూడాను నా పూజ ప్రతిష్ట. పైకి సేవ చేస్తున్నట్టు, భజన చేస్తున్నట్టు, నామం చేస్తున్నట్టు, అన్ని గుణాలు ఉన్నప్పటికీ కూడాను ప్రతిష్టాశ. విడనాడు అమాని హృదయ్. ఒకళ్ళని గౌరవాన్ని గురించి ఎప్పుడు ఆశించకు. ఎవరు అగౌరవపరిచారా, గౌరవించారా, నామనామకారి బహుధాని సర్వశక్తి తత్రార్పితాని మితస్మరణేన కాలః. ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి దుర్దైవమిదృశమిహాదరినానురాగః. తుహోదయా సా